హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఇడ్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇడ్లీ మంచిగా నైట్ నానబెట్టాను. ఇలా మంచిగా ఎలా పొంగిందో, అందుకే నాకు డౌట్ వచ్చి ప్లేట్ పెట్టాను కింద. ఇలా ఉంటుందని, కొంచెం ఎండాకాలం కదా, సమ్మర్లో ఇట్లనే ఉంటుంది. మంచిగా పొంగుతుంది. ఏదైనా కానీ ఫస్ట్ దోశ అయినా కానీ ఇడ్లీ అయినా పిండి కానీ మంచిగా పొంగుతుంది. ఇట్లా మంచిగా కడుక్కొని ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను. 2 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ మినప్పప్పు వేసుకుంటాను. మంచిగా పొంగింది. దాంట్లో కొంచెం అన్నమైనా కానీ అటుకులైనా కానీ మంచిగా ఉంటుంది. దాంట్లోనే మినప్పాలు వేసుకుంటే అన్నమైనా కానీ కొంచెం అటుకులైనా కానీ వేసుకుంటే మంచిగా స్మూత్గా వస్తాయి ఇడ్లీలు. ఇలా మంచిగా వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది ఇడ్లీలు. ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుంది. అక్కడ ఇడ్లీ పెట్టాను, ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేద్దామనేసి చట్నీ పెట్టాను. మంచిగా పల్లీలు మంచిగా వేయించుకోవాలి. బాలేలో మంచిగా పల్లీలు వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 4 వేసుకున్నాను, పిల్లలు ఉన్నారు కదా అనేసి 4 వేసుకున్నాను పచ్చిమిర్చి. మంచిగా ఇలా కలర్ వచ్చేదాకా పెట్టుకొని ఆఫ్ చేయాలి. మంచిగా వేయించుకోవాలి, లేదంటే పచ్చి వాసన వస్తాయి. పల్లీలు మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి, సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో అయినా టేస్ట్ బాగుంటుంది. రోల్ లేదు కదా మనకు, అందుకు చట్నీ మిక్సీ జార్లోనే వేసుకున్నాం. చట్నీ మిక్సీ అయ్యాక తాలింపు పెట్టుకోవడానికి అదే బాండీలో అదే ఆయిల్లో మరి కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసాను. ఇలా కలర్ వచ్చేదాకా వేయించుకొని చట్నీ దాంట్లోకి వేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో. ఇలా మంచిగా దాంట్లో వేసాక కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇడ్లీలు అయినాయి, ఇడ్లీ తీస్తున్నాను. ప్లేట్లో పిల్లలు తింటారనేసి వేస్తున్నాను. ఇడ్లీ చట్నీ పెట్టాను. చాలా స్మూత్గా వచ్చినాయి ఇడ్లీలు. సాఫ్ట్గా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి అసలు. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. లైక్ చేయండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఓకేనా? బాయ్.